నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అమరావతి నిర్మాణానికి $800 మిలియన్ రుణం బోర్డు భేటీలో ఆమోదించిన ప్రపంచ బ్యాంక్. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో నేడు సీఎం పర్యటన. ఈద్పుగల్లులో ధాన్యం కొనుగోళ్లు పరిశీలన. తెలంగాణ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యలను ఖండించిన టీడీపీ. తిరుమల కొండపై రాజకీయ వ్యాఖ్యలను ఉపేక్షించేది లేదన్న చైర్మన్. బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం 24 గంటల్లో కోస్తాంధ్రకు దగ్గరగా వచ్చే అవకాశం. ఉక్రెయిన్తో యుద్ధం ముగించేందుకు సిద్ధమన్న పుతిన్. జెలెన్స్కీతో కాకుండా ఎవరితోనైనా చర్చిస్తామని ప్రకటన. అమరావతి నిర్మాణానికి $800 మిలియన్ రుణం ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంక్ ఆమోదించినట్టు తెలుస్తోంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, అమరావతికి ప్రపంచ బ్యాంక్ రుణ ఆమోదానికి సంబంధించిన వివరాలేంటి? అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నుంచి 15,000 కోట్ల రూపాయలు ఈ ఏడాదిలో ఇవ్వటానికి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో ప్రకటించింది. ఆ మేరకు కేంద్ర ప్రభుత్వం రుణాలు సమీకరించి రాష్ట్ర ప్రభుత్వానికి అంటే సిఆర్డీఏకి ఇచ్చేందుకు సిద్ధమైంది. అందులో భాగంగానే సిఆర్డీఏ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారుల నేతృత్వంలోనే కేంద్ర ప్రభుత్వ అధికారులు గత 2 నెలలుగా తీవ్ర స్థాయిలో చర్చలు జరిపారు. అందులో భాగంగానే ఏడీబీ ఆసియా డెవలప్మెంట్ బ్యాంకు, దాంతో పాటుగా ప్రపంచ బ్యాంకు ఇరువురు సంస్థలకు సంబంధించినటువంటి 2 సంస్థలకు సంబంధించినటువంటి ప్రతినిధులు అమరావతిలో పర్యటించడము, అమరావతి నిర్మాణానికి రుణం ఇచ్చినట్లయితే దాన్ని తిరిగి ఏ విధంగా చేయొచ్చు, దాన్ని తిరిగి ఏ విధంగా చెల్లించడానికి ఆస్కారం ఉంది, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, దాంతో పాటుగా పర్యావరణానికి ఏమైనా ముప్పు జరుగుతుందా, వీటితో పాటు ప్రజల జీవన ప్రమాణాలు ఏ విధంగా పెరుగుతాయనేటువంటి అన్ని అంశాలపైన పూర్తి స్థాయిలో చర్చలు జరిపారు. చర్చల తరువాత ఏడీబీ గత వారం అంటే ఈ నెల 12వ తేదీన ఆసియా డెవలప్మెంట్ అభివృద్ధి బ్యాంకు సంబంధించినటువంటి బోర్డు భేటీ జరిగింది. ఆ బోర్డు భేటీలో $788 మిలియన్ రుణాన్ని సిఆర్డీఏ ద్వారా ఆంధ్రప్రదేశ్ లో ఖర్చు పెట్టేందుకు బోర్డు ఆమోదం తెలిపింది. అయితే నిన్న గత రాత్రి అంటే అమెరికా కాలమానం ప్రకారం నిన్న ఉదయం జరిగినటువంటి భేటీలో ప్రపంచ బ్యాంకు బోర్డు కూడా దీనికి ఆమోదం తెలపాల్సి ఉంది. కాబట్టి ప్రపంచ బ్యాంకు బోర్డు కూడా అమరావతికి ఇచ్చేటువంటి రుణము, దానికి సంబంధించినటువంటి పర్యవసానాలు వీటన్నిటిపైన పూర్తి స్థాయిలో చర్చించిన తర్వాత తాజాగా తెలిసినటువంటి అంశం ప్రకారం $800 మిలియన్ రుణాన్ని కేంద్ర ప్రభుత్వం ద్వారా రాష్ట్రానికి సిఆర్డీఏకి ఇచ్చేందుకు, అమరావతి నిర్మాణానికి పూర్తి స్థాయిలో తోడ్పాటు అందించేందుకు అవసరమైనటువంటి సహాయ సహకారాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించేందుకు కూడా తాము సిద్ధంగా ఉన్నట్లుగా వరల్డ్ బ్యాంకు ఈ బోర్డు భేటీలో ఖరారైనట్లుగా తెలుస్తా ఉంది. దాంట్లో భాగంగానే మరి అమరావతిలో పూర్తి స్థాయి నిర్మాణాలకు అంటే అసెంబ్లీ రాజధాని నిర్మాణానికి అవసరమైనటువంటి ప్రతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ద్వారానే నిధులు మంజూరు కావాల్సి ఉంటుంది. కాబట్టి అందుకు తగినటువంటి తదుపరి కార్యాచరణ కూడా వెళ్లనున్నట్లుగా అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రపంచ బ్యాంకు ఆమోదం తెలిపినటువంటి $800 మిలియన్ సంబంధించినటువంటి అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. అయితే అమెరికా కాలమానం ప్రకారం ఇంకా నిర్ధారణ కాలేదు. కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి అంటే న్యూఢిల్లీలో ఉన్నటువంటి ప్రపంచ బ్యాంకు కార్యాలయం ద్వారా అధికారిక ప్రకటన వెలువడటానికి ఆస్కారం కనిపిస్తా ఉంది. $800 మిలియన్ ఆమోదం తెలుపుతూ ఇప్పటికే సిఆర్డీఏ అధికారులకు, అదేవిధంగా ఇటు కేంద్ర ప్రభుత్వంలోని ఆర్థిక శాఖ అధికారులకు ఇరువురికి వరల్డ్ బ్యాంక్ నుంచి సమాచారం ఇచ్చినట్లుగా అధికార వర్గాలు వెల్లడించాయి. మరి కాసేపట్లో ఇందుకు సంబంధించినటువంటి అధికారిక ప్రకటన ఢిల్లీలోని ప్రపంచ బ్యాంకు కార్యాలయం నుంచి వెలువడటానికి ఆస్కారం ఉంటుంది. అయితే ఈ 2 సంస్థలు ఇవ్వగా మిగిలినటువంటి రుణాన్ని పూర్తి స్థాయిలో అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది. అందుకు అవసరమైనటువంటి విధి విధానాలను ఈ వారం 10 రోజుల్లో పూర్తి స్థాయిలో ఖరారు చేసి నిధులన్నింటినీ సిఆర్డీఏ ఖాతాకు బదిలీ చేయనున్నట్లుగా తెలుస్తా ఉంది. అయితే ఈ బదిలీ చేసే వ్యవహారంలో కూడా ఖర్చు చేస్తున్న
విధానానికి అనుగుణంగానే వరల్డ్ బ్యాంకు, ఏడీబీ రెండు సంస్థలు సిఆర్డీఏకి నేరుగానే నిధులు పంపించే విధమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తా ఉంది. ధన్యవాదాలు అరుణ్. తిరుమల కొండపై రాజకీయ వ్యాఖ్యలు చేసిన తెలంగాణ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యలను టీటీడీ ఖండించింది. ఆయనపై చర్యలకు చైర్మన్ ఆదేశించారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణప్ప రెడ్డి తెలుసుకుందాం. నారాయణప్ప, తెలంగాణ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై చర్యలకు సంబంధించిన ఆదేశాలు తీసుకున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి? శ్వేత, తిరుమలలో రాజకీయ ప్రసంగాలు, విదేశపరమైన ప్రకటనలు చేసే అంశంపై గడిచిన పాలక మండలి సమావేశంలో తీర్మానం చేశారు. ఎవరు ఎలాంటి ప్రకటన చేసినా, ఏ స్థాయి వ్యక్తులైనా వారిపై కఠిన చర్యలు ఉంటాయని చెప్పి తీర్మానం చేశారు. ఈ నేపథ్యంలోనే నిన్న తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన తెలంగాణకు సంబంధించిన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ శ్రీవారి దర్శనం అనంతరం ఆలయం వెలుపల తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలకు, తెలంగాణ భక్తులకు కానీ, తెలంగాణ నాయకులకు కానీ తిరుమలలో సరైన గౌరవం లభించలేదని, సరైన గుర్తింపు లభించడం లేదని చెప్పి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా ప్రభుత్వం చొరవ తీసుకొని తెలంగాణ ప్రజలకు తిరుమలలో గౌరవం కల్పించే విధంగా ఏర్పాట్లు చేయాలని చెప్పి ఆయన డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే తిరుమల తిరుపతి దేవస్థానం చాలా తీవ్రంగా పరిగణించింది. తిరుమలలో స్వామివారికి సంబంధించి తిరుమల పవిత్రతను కాపాడేలా, తిరుమల ఆధ్యాత్మికతను మరింత పెంపొందించేలా ఏవైనా ప్రకటనలు చేయాలి, లేదంటే స్వామివారికి సంబంధించిన అంశం తప్ప వేరే ఏవి మాట్లాడకూడదని చెప్పి ధర్మకర్తల మండలిలో సమావేశంలో తీర్మానం చేసినా దానికి విరుద్ధంగా మాజీ మంత్రి ప్రకటన చేయడంతో తీవ్రంగా పరిగణించిన టీటీడీ శ్రీనివాస్ గౌడ్ పై కేసు నమోదు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు విజిలెన్స్ అధికారులతో నిన్న సమావేశమై శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యలను, అదేవిధంగా గతంలో తీర్మానం ధర్మకర్తల మండలి చేసిన తీర్మాన అంశాన్ని ప్రస్తావిస్తూ తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన శ్రీనివాస్ గౌడ్ పై చర్యలు తీసుకోవాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే విజిలెన్స్ అధికారులు శ్రీనివాస్ గౌడ్ స్వామివారి దర్శనం అనంతరం ఆలయం వెలుపల చేసిన ప్రకటనలకు సంబంధించిన వీడియోను సేకరించి ఎలాంటి ప్రకటన చేశారు ఏంటి అనే అంశంపై పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే శ్రీనివాస్ గౌడ్ పై చర్యలు తీసుకునేందుకు టీటీడీ సిద్ధమవుతోంది. శ్వేత, ధన్యవాదాలు నారాయణప్ప. ధాన్యం రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, మద్దతు ధర లభిస్తుందో లేదో తెలుసుకునేందుకు సీఎం చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగారు. కృష్ణా జిల్లా ఈడ్పుగల్లులో పర్యటించనున్న సీఎం రైతులతో నేరుగా మాట్లాడనున్నారు. అనంతరం అదే గ్రామంలో ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సులో చంద్రబాబు పాల్గొననున్నారు. ఆరుగాలం శ్రమించి రైతులు పండించిన ధాన్యాన్ని మద్దతు ధరతో కొనుగోలు చేయడంతో పాటు 24 గంటల వ్యవధిలోనే అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం సొమ్ము జమ చేస్తోంది. దీనిపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నా ధాన్యం విక్రయాల్లో కొన్ని ఇబ్బందులపై మాత్రం ఆవేదన చెందుతున్నారు. రైతుల నుంచి వస్తున్న ఫిర్యాదుల్ని స్వయంగా తెలుసుకునేందుకు సీఎం చంద్రబాబు రంగంలోకి దిగారు. కృష్ణా జిల్లా ఈడ్పుగల్లులో రైతుల వద్దకే వెళ్లి వారి ఇబ్బందుల్ని అడిగి తెలుసుకోనున్నారు. ఉదయం ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరి గంగూరు చేరుకోనున్నారు. అక్కడ రైతు సేవా కేంద్రం వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలించి సిబ్బంది, రైతులు, అధికారులతో ముచ్చటించనున్నారు. ఆ పక్కనే ఉన్న వెంకటాద్రి ధాన్యం మిల్లును తనిఖీ చేయనున్నారు. మధ్యాహ్నం ఈడుపుగల్లు చేరుకుని రెవెన్యూ సదస్సులో పాల్గొంటారు. అక్కడ లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. రైతులతోనూ ముచ్చటించనున్నారు. ప్రభుత్వం మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేయాలని ఆదేశించినా కొన్ని చోట్ల అధికారుల తీరుతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. తేమ శాతం అధికంగా ఉందంటూ మద్దతు ధరలో కోత విధిస్తుండటంతో రైతులు తక్కువ ధరకే దళారులకు ధాన్యం విక్రయిస్తున్నారు. తూకంలోనూ మోసాలకు పాల్పడుతున్నారు. రైతు సేవా కేంద్రం వద్ద తూకానికి, మిల్లులో తూకానికి క్వింటాకు సుమారు 7 నుంచి 8 కిలోల తేడా వస్తోందని రైతులు ఆరోపిస్తున్నారు. వీటితో పాటు గోనె సంచుల కొరత, ధాన్యం తరలింపునకు వాహనాల కొరత వంటి ఇబ్బందులు ఉన్నాయి. వీటన్నింటినీ సీఎం అడిగి తెలుసుకోనున్నారు.
అలాగే కృష్ణా జిల్లాలో మిల్లర్లు MTU 1262 రకం ధాన్యం తీసుకోవటం లేదు. ఈ ప్రాంతంలో రైతులు ఎక్కువగా ఇదే రకం ధాన్యం పండిస్తారు. ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా కొనుగోలు చెయ్యాలని ఆదేశించినా అధికారులు మాత్రం మిల్లర్లకే వత్తాసు పలుకుతున్నారన్నది రైతుల ఆరోపణ. కృష్ణా జిల్లాలో పౌర సరఫరాల శాఖలో ముడుపుల బాగోతం రైతులకు శాపంగా మారింది. వీటన్నింటిపై ముఖ్యమంత్రి స్వయంగా రైతుల నుంచి వివరాలు సేకరించనున్నారు. యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా రాష్ట్ర ఉద్యోగ కల్పన వ్యవస్థాపకాభివృద్ధి సంస్థ సీడాప్ 3 సంస్థలతో ఒప్పందాలు చేసుకుంది. మంత్రి లోకేష్ సమక్షంలో 2 కామ్స్ గ్రూప్, ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ, సెంచూరియన్ సంస్థలతో ఈ అవగాహన ఒప్పందాలు జరిగాయి. తొలి విడతగా వచ్చే 2 ఏళ్లలో 2000 మంది అభ్యర్థులకు విదేశాల్లో ఉద్యోగాలు కల్పిస్తామని 2 కామ్స్ గ్రూప్ ప్రతినిధులు వెల్లడించారు. అంతర్జాతీయ ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్య శిక్షణను సీడాప్ అందిస్తుంది. 2029 నాటికి రాష్ట్రంలో 30,000 ఆహార శుద్ధి పరిశ్రమల ఏర్పాటే లక్ష్యంగా ఔత్సాహికులకు శిక్షణ ఇచ్చేలా ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ, సీడాప్ మధ్య మరో ఒప్పందం కుదిరింది. చదువు మధ్యలో మానేసిన గ్రామీణ నిరుద్యోగ యువతకు పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించేలా నెల్లిమర్లలోని సెంచూరియన్ విశ్వవిద్యాలయంతో సీడాప్ మరో ఒప్పందం చేసుకుంది. స్వయం ఉపాధి ఆధారిత నైపుణ్యాల అభివృద్ధి, దుస్తుల తయారీ, ఆటో విడిభాగాలు, డ్రాగన్ ఫ్రూట్ సాగు, వ్యవసాయంలో డ్రోన్ల సాంకేతికత వంటి రంగాల్లో యువతకు శిక్షణ ఇస్తారు. రాబోయే 2 ఏళ్లలో 30,000 మందికి ఉపాధి కల్పించేలా ఈ ఒప్పందం జరిగింది. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం ఇడుపూరు సమీపంలో వైసీపీ నేత ఆక్రమించిన కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించినట్లు రెవెన్యూ సదస్సులో ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు అధికారులు విచారణ జరిపి జాతీయ రహదారికి పక్కనే ఉన్న స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ స్థలం విలువ సుమారు 3 కోట్లు ఉంటుందని తహసీల్దార్ వివరించారు. ఇదే వ్యక్తి మరో చోట 5 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి ఆక్రమించగా బుధవారం అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆక్రమణదారుడిపై క్రిమినల్ కేసులు నమోదు చేయనున్నారు. రోడ్డు పోరుంబోకు సంబంధించినటువంటి ఏదైతే ఒక 70 సెంట్ల దాకా ఉంది. ఇక్కడ ఈ 70 సెంట్ల వరకు ఒకరు ఆక్రమణ చేశారని, ఆక్రమణ చేసి వారి సోదరులను ఉంచుకున్నారని చెప్పేసి వాటిని ఎవిక్ట్ చేయమని చెప్పేసి కూడాను ఒక పిటిషన్ రావడం చేత మా రెవెన్యూ సిబ్బంది అంతా కూడాను ఈ యొక్క ప్లేస్కి వచ్చి పరిశీలించడం జరిగింది. సో హైవేకి పక్కన ఉంది, నేషనల్ హైవే 565కి పక్కన ఉంది భూమి. ఇది రోడ్డు పోరుంబోకు రికార్డు దాఖలా. దీని విలువ చూసుకుంటే మాత్రం 3 కోట్ల పైనే ఉంది. ఇది ఒక ఆక్రమణకు గురైందని స్పష్టంగా తెలుస్తుంది. సో వేసినటువంటి ఫెన్సింగ్ మొత్తం ఇక్కడ రిమూవ్ చేయించాం. కాకినాడ పోర్ట్ సెజ్లోని వాటాలను బలవంతంగా లాగేసుకున్న కేసులో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. విక్రాంత్ రెడ్డి, శరత్ చంద్రారెడ్డి, పీకేఎఫ్ శ్రీధర్, సంతానం LLP కూడా నోటీసులు పంపింది. వ్యవహారంలో నిందితులు మనీ లాండరింగ్ కు పాల్పడినట్లు ఈడీ గుర్తించింది. త్వరలో అరబిందో రియాలిటీ ఇన్ఫ్రా డైరెక్టర్లకు తాఖీదులు ఇవ్వనుంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో కాకినాడ సీ పోర్ట్ లిమిటెడ్, కాకినాడ సెజ్ వాటాలను బలవంతంగా లాగేసుకున్న కేసులో నిందితులపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ ఉచ్చుబిగిస్తోంది. KSPL యజమాని కర్నాటి వెంకటేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదుపై సిఐడి నమోదు చేసిన FIR ఆధారంగా రంగంలోకి దిగిన ఈడీ ఇప్పటికే ప్రాథమిక విచారణ జరిపింది. భారీగా మనీ లాండరింగ్ జరిగినట్లు గుర్తించింది. దాని ఆధారంగా మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద అభియోగాలు మోపి ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ నమోదు చేసింది. కేసులో నిందితుడైన వైకాపా ఎంపీ వైవి సుబ్బారెడ్డి తనయుడు విక్రాంత్ రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి, ఆయన అల్లుడి సోదరుడు అరబిందో సంస్థ యజమాని శరత్ చంద్రారెడ్డి, విజయసాయిరెడ్డి నామినీ సంస్థగా పేరొందిన పీకేఎఫ్ శ్రీధర్ అండ్ సంతానం LLP ప్రతినిధులకు ఈడీ ఇటీవల నోటీసులు జారీ చేసింది. విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నందున తాను విచారణకు రాలేనంటూ విజయసాయిరెడ్డి, అనారోగ్య కారణాల వల్ల హాజరు కాలేనంటూ విక్రాంత్ రెడ్డి, ప్రస్తుతం విచారణకు రావటం కుదరదంటూ శరత్ చంద్రారెడ్డి ఇలా ఒక్కొక్కరు ఒక్కో సాకు చెప్పి ఈడీ విచారణకు గైర్హాజరైనట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఈడీ మరోసారి వారికి నోటీసులు ఇవ్వనుంది. బలవంతంగా వాటాలు లాగేసుకున్న వ్యవహారంలో రికార్డుల ప్రకారం అంతిమ లబ్ధిదారైన అరబిందో రియాలిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్, దాని డైరెక్టర్లకు నోటీసులు ఇచ్చేందుకు ఈడీ సిద్ధమవుతోంది. వీరి విచారణ ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనుంది. ఈ కేసులో సిఐడి కూడా చర్యలు వేగవంతం చేసింది. తమ ఎదుట విచారణకు హాజరు కావాలని శరత్ చంద్రారెడ్డికి నోటీసులు ఇచ్చింది.
వైసీపీ హయాంలో నాటి సీఎం జగన్ కుట్ర మేరకు అక్రమ కేసులు పెడతామని, అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తామని బెదిరించి, భయపెట్టి, ఒత్తిడి చేసి కాకినాడ సీ పోర్ట్స్ లిమిటెడ్లోని 2,500 కోట్ల విలువైన వాటాలను 494 కోట్లకు, కాకినాడ సెజ్లోని 1,109 కోట్ల విలువైన వాటాలను 12 కోట్లకు బలవంతంగా అరబిందో సంస్థకు బదలాయించుకున్నారు అనే ఫిర్యాదుపై సిఐడి ఇటీవల కేసు నమోదు చేసింది. మొత్తంగా 3,000 కోట్ల మేర దోచుకున్నారని ఎఫ్ఐఆర్లో వెల్లడించారు. నేరపూరిత బెదిరింపు, మోసం, నేరానికి ప్రేరేపించడం, ఫోర్జరీ, నేరపూరిత కుట్ర, వ్యవస్థీకృత నేరం సెక్షన్ల కింద అభియోగాలు మోపింది. ఇందులో మనీ లాండరింగ్ అంశం ముడిపడి ఉండటంతో ఈడీ రంగంలోకి దిగింది. కేఎస్పీఎల్ కాకినాడ సెజ్లోని వాటాలను కొట్టేసేందుకు నాటి సీఎం జగన్ ప్రణాళిక రూపొందించగా విక్రాంత్ రెడ్డి, శరత్ చంద్రారెడ్డి అమలు చేశారు. అందులో భాగంగా స్పెషల్ ఆడిట్ చేయించి లేని ఆదాయం ఉన్నట్లు తప్పుడు దస్త్రాలు సృష్టించారు. కేఎస్పీఎల్ ప్రభుత్వానికి 965 కోట్ల వాటా చెల్లించాలంటూ ఆడిట్ సంస్థతో నివేదికిప్పించారు. దాన్ని చూపించి అక్రమ కేసులు పెట్టారని, అరెస్టు చేస్తామని బెదిరించారని కేవీ రావు సిఐడికి ఫిర్యాదు చేశారు. ఈ అంశాలన్నింటిపైన ఈడీ దర్యాప్తు చేస్తోంది. వాటాల బదిలీకి ముందు, తర్వాత జరిగిన మనీ రూటింగ్ పై కీలక ఆధారాలు సేకరించింది. యేసుక్రీస్తు బోధనలను ఆదర్శంగా తీసుకుని మనుషులంతా కష్టాల్లో ఉన్న వారికి సాయం చేయాలని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవ్ పిలుపునిచ్చారు. గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో మాదిగ కార్పొరేషన్ చైర్పర్సన్ ఉండవల్లి శ్రీదేవితో కలిసి ఆమె పాల్గొన్నారు. ప్రేమ, కరుణ, త్యాగానికి ప్రతీకగా నిలిచిన జీసస్ అనుసరించిన బాటలో ప్రతి ఒక్కరూ నడవాలని మాధవి సూచించారు. క్రిస్మస్ వేడుకలను నిరుపేదలు, అభాగ్యులతో కలిసి చేసుకుని వారి జీవితాల్లో వెలుగులు నింపాలని ఉండవల్లి శ్రీదేవి కోరారు. క్రీస్తు అంటేనే ప్రేమకి, కరుణకి, త్యాగానికి నిలువెత్తు నిదర్శనం. ఆయన జీవన పర్యంతం కూడా కంప్లీట్ ఆయన లైఫ్ మొత్తం తీసుకుంటే కూడా అడుగడుగున స్ఫూర్తితో నిండిపోతూ ఉంటుంది. మనిషి అనేవాడు ఎలా బ్రతకాలో నిర్దేశించి చూపించాడు. ఆయన జీవితాంతం ఆయన ఆచరణ ద్వారా మనిషి ప్రేమగా ఎలా ఉండాలి, కరుణ ఎక్కడ చూపించాలి, క్రూరత్వంతో, రాక్షసత్వం నిండిపోయిన ఎదుటి వాళ్ళు దాడి చేస్తున్నప్పటికీ ఆయన ప్రేమని, శాంతాన్ని, దయని మాత్రమే ఎలా చూపించారు, దానివల్ల ఆయన ఏం పొందారు, ఆయన దైవంగా ఎలా మారారు అని ఆయన జీవితం మనకు చెప్తుంది. మనం తిన్నామా, తాగామా, మనం హ్యాపీగా ఉన్నామని కాదు. నిజంగా క్రిస్టియన్ అంటే నీ ఇంట్లో సెలబ్రేషన్ చేసుకునే మాదిరిగా, మరి ఈరోజు మరి కమిషనరేట్లో చేస్తున్న మాదిరిగా మీరందరూ పేదవాళ్ళకి బట్టలు ఇవ్వాలి, దీనులకి మీరు సహాయం చేయాలి. మరి ఎవరైతే ఆహారం లేక బాధపడుతున్నారో వాళ్ళందరికీ కూడా మీరు ఈ క్రిస్మస్ సందర్భంగా వాళ్ళందరూ కూడా మీరు సహాయం చేస్తూ ప్రతి ఒక్కరిలో కూడా ఒక శాంటా క్లాస్, ఒక క్రిస్మస్ తాతని చూడాలని నేను కోరుకుంటూ బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. 24 గంటల్లో ఉత్తర దిశగా కదిలి కోస్తాంధ్ర తీరానికి దగ్గరగా వచ్చే అవకాశం ఉంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ధనుంజయ్ అడిగి తెలుసుకుందాం. ధనుంజయ్, అల్పపీడనం ప్రభావం రాష్ట్రంలో ఏ ఏ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి? దానికి సంబంధించిన తాజా సమాచారం ఏంటి? అంటే తీవ్ర అల్పపీడనం అయితే పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతుంది. ఇది దక్షిణ కోస్తాంధ్ర అలాగే ఉత్తర తమిళనాడు తీరానికి దగ్గరగా ప్రస్తుతం కొనసాగుతుంది. ఇది మరింత ఉత్తరంగా కదిలి పూర్తిగా వాయువ్య బంగాళాఖాతంలోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది తదుపరి 24 గంటల్లో. అయితే దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో ఇప్పటి ప్రస్తుతానికి ఇప్పటికే ఆకాశం అయితే పూర్తిగా మేఘావృతమైంది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కోస్తాంధ్ర అలా రాయలసీమ జిల్లాల్లో. అయితే రాగల 24 గంటల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ చెప్తుంది. అలాగే తీరం వెంబడి 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీచే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం ఈ తీవ్ర అల్పపీడనంతో పాటు అనుబంధంగా ఒక ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతోంది 5.8 కిలోమీటర్ల ఎత్తున. ఈ రెండింటి ప్రభావంతో రాష్ట్రంలో చాలా చోట్ల మోస్తరు నుంచి
తేలికపాటి వర్షాలు కురుస్తున్నట్టుగా వాతావరణ శాఖ చెబుతోంది. ప్రత్యేకించి కృష్ణా ఉభయ గోదావరి జిల్లాలో, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో, అలాగే విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలతో పాటు రాయలసీమ ప్రాంతాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. అయితే రేపు కూడా ఒకటి రెండు చోట్ల ఉరుములతో కూడినటువంటి జల్లులు పడతాయని చెప్పి వాతావరణ శాఖ స్పష్టం చేస్తోంది. అయితే ప్రస్తుతం ఈ ఉపరితల ఆవర్తనంతో పాటు కారణంగా 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా కొన్ని చోట్ల వీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ధన్యవాదాలు ధనుంజయ్. అనంతపురంలో నగరపాలక సంస్థకు 6 ఏళ్లుగా అద్దె చెల్లించని దుకాణాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 4.5 కోట్ల బకాయిలు ఎగ్గొట్టిన వైనంపై ఈటీవీలో ప్రసారమైన కథనంతో స్పందించిన అధికారులు అద్దె చెల్లించని దుకాణాల తాళాలు పగలగొట్టి పోలీసులు, రెవెన్యూ శాఖ అధికారుల సమక్షంలో పంచనామా చేశారు. అద్దెలు ఎగ్గొట్టి పారిపోయిన వ్యాపారులకు సంబంధించిన దుకాణాల్లోని వస్తువుల్ని లెక్కించి వివరాలు నమోదు చేశారు. సుమారు 60 దుకాణాలకు పైగా అద్దె బకాయి ఎగ్గొట్టిపోయిన వారున్నట్లుగా అధికారులు గుర్తించారు. ఈటీవీ కథనంతో స్పందించిన ఉన్నతాధికారులు దుకాణాలు స్వాధీనం చేసుకోవాలని ఆదేశించగా అప్పటికే ఈ సమాచారాన్ని కొందరు సిబ్బంది వ్యాపారులకు చేరవేశారు. దీంతో వారు దుకాణాల్లోని విలువైన సామగ్రిని అప్పటికే తరలించేశారు. జమల ఎన్నికలకు సంబంధించిన 129వ రాజ్యాంగ సవరణపై అధ్యయనం చేయబోతున్న సంయుక్త పార్లమెంటు కమిటీ జేపీసీలో సభ్యుల సంఖ్యను 39కి కేంద్రం పెంచింది. ఈ మేరకు లోక్సభ సభ్యుల సంఖ్యను 27, రాజ్యసభ సభ్యుల సంఖ్య 12కు పెంచుతున్నట్లు గురువారం విడుదల చేసిన బులెటిన్లో పేర్కొంది. దీంతో ఈ కమిటీలో బీజేపీ సంఖ్య 12కు చేరింది. ఒడిశాకు చెందిన బీజేపీ సీనియర్ ఎంపీ భర్తృహరి మహతాబ్ జేపీసీ కమిటీకి నేతృత్వం వహించే అవకాశం ఉంది. మరోవైపు జమలి బిల్లును జేపీసీకి పంపేందుకు కేంద్రం సిద్దమైంది. ఇవాళ లోక్సభలో జేపీసీ ప్రతిపాదనను కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్రవేశపెట్టనున్నారు. నేడు సమావేశాల చివరి రోజు కావడంతో జేపీసీ ఆమోదం కోసం కేంద్రం ప్రయత్నిస్తోంది. ఉక్రెయిన్తో యుద్ధం ముగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పేర్కొన్నారు. ఇందుకోసం ఎవరితోనైనా చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు, ఎలాంటి ముందస్తు షరతులు కూడా పెట్టబోమని చెప్పారు. ఈ విషయంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో మాత్రం మాట్లాడే ప్రసక్తి లేదన్న పుతిన్ ఆ దేశ పార్లమెంట్తోనే చర్చలు జరుపుతామని స్పష్టం చేశారు. ఉక్రెయిన్ అధ్యక్ష ఎన్నికలు ఈ ఏడాదికి వాయిదా పడ్డాయని, జెలెన్స్కీని తాము చట్టబద్ద అధ్యక్షుడిగా చూడటం లేదన్నారు. ఉక్రెయిన్తో యుద్ధంలో తాము విజయానికి చేరువలో ఉన్నామన్న పుతిన్ రోజుకొక చదరపు కిలోమీటర్ భూభాగాన్ని రష్యా ఆక్రమిస్తున్నట్లు వెల్లడించారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్తో 4 ఏళ్లు మాట్లాడలేదన్నారు. అయితే ట్రంప్ను కలవటానికి తాను సిద్ధంగా ఉన్నట్లు పుతిన్ చెప్పారు.